శ్రావణి రెడీయా నువ్వు? నువ్వేం చేస్తావు? పాల ఉండ్రాళ్ళు. సో ఒక హాట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్వీట్ అన్నమాట. మరి పాల ఉండ్రాళ్ళకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాల ఉండ్రాళ్ళు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, బియ్యం పిండి 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పంచదార పొడి 1 కప్పు, జీడిపప్పు 20 గ్రాములు, యాలకులు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా శ్రావణి? ఓకే. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి దీనికి? ఫస్ట్ పాలు బౌల్లో వేసుకొని మరగబెట్టుకోవాలా? పాలు మరగాల బాగా? బాగా మరగాలి. సరే, ఇవి మరిగే లోపు మనం పిండి ఏమైనా కలుపుకోవచ్చా? పిండి కలుపుకోవాలి. గోధుమ పిండి, అది గోధుమ పిండి, బియ్యం పిండి ఓకే కొంచెం తగినంత వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ షుగర్ పౌడర్. షుగర్ పౌడర్ అయితే బాగా కలుస్తుంది కాబట్టి పంచదార పొడి చేసేసుకోవాలా? మిల్క్ లో కూడా వేస్తాము, కాకపోతే ఉండలన్నీ కలిసిపోయి. మరి ఇందులో వేసి అయితే కరుగుతుంది కదా ఈ లోపు. పంచదార వేస్తావా? సో ఇది మామూలుగా మనం చపాతీ పిండి కలిపినట్టు కలపాలి. ఓకే ఓకే. బాదం పౌడర్ కూడా కొంచెం, జీడిపప్పులు పౌడర్ చేసేసుకోవాలా? ఓకే ఓకే. దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం వేనా ఇంట్లో? వేయండి. సో మరుగుతున్న పాలల్లో సరిపడా షుగర్ అండ్ అలాగే జీడిపప్పు గ్రైండ్ చేసేసుకొని జీడిపప్పు పౌడర్. ఈ పాల ఉండ్రాళ్ళు ఎక్కడ నేర్చుకున్నావు శ్రావణి? మా మదర్ నేర్పారు నాకు. మదర్ నేర్పించారా? ఓకే ఓకే. స్వీట్ అంటే బాగా ఇష్టమేంటి నీకు? చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఇదివరకు ఎప్పుడైనా చేసావా? ఇది చేశాను. బాగా వచ్చాయా? ఫెస్టివల్స్ అప్పుడు చేసుకుంటాం. ఫెస్టివల్స్ అప్పుడు చేసుకుంటాం. ఇంట్లో అంటే నీకు సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారా? ఒక సిస్టర్ ఉంది, ఒక బ్రదర్ ఉన్నారు. వాళ్ళిద్దరు నీకంటే చిన్న వాళ్ళ? సిస్టర్ ఎల్డర్ నాకంటే. అవునా? ఏం వేస్తున్నావు అందులో? కొంచెం పిండి. ఓకే. అది వాటర్ ఎక్కువైంది కదా. ఇది షుగర్ పౌడర్. ఓకే. కావాలంటే ఇది గోధుమ పిండి వేసుకో. వేనా? వేయి. కొంచెం నెయ్యి వేసుకోవాలి, చేతికి అంటకుండా ఉంటుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే. నెయ్యి వేసి చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకోవాలి వీటిని. ఓకే. చేసుకొని మరిగే పాలల్లో వేసేసుకోవాలి. సరే, మేము కూడా నీకు కొంచెం హెల్ప్ చేస్తాం. ఇలా కొద్దిగా పిండి పర్లేదు, చేయొచ్చు. కాంపిటీషన్ అయినా కూడా ఇందులో ఏమీ ఇది ఉండదు కదా. సో గోధుమ పిండి, బియ్య పిండి, షుగర్ పౌడర్, కొద్దిగా నెయ్యి వేసేసి చిన్న చిన్న సైజులో ఇలా ఉండ్రాళ్ళలా చేసుకొని ఈ మరుగుతున్న పాలల్లో వేసేసుకోవటమే. మరి యాలకుల పొడి ఎప్పుడు వేస్తావు? యాలకుల పొడి లాస్ట్ లో వేయాలి. యాలకుల పొడి, జీడిపప్పు అవి ఫైనల్ గానా? సో అయితే ఈ సైజ్ లో చేసేసుకుని మనం ఈ మరుగుతున్న పాలల్లో వేస్తే అది పాలతో పాటు కొంచెం ఉడికి బాగుంటుంది టేస్ట్. ఓకే ఓకే. సరిపోతాయా ఉండ్రాళ్ళు? సరిపోతాయి. సో మనం పాల క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకుని ఇవి వేసేసుకోవటమే కదా. ఎంతసేపు ఉడకాలి ఇవి ఇందులో? జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. సరిపోతుందా? ఓకే. నెక్స్ట్ జీడిపప్పు కూడా ఇందులో వేసేస్తావా? జీడిపప్పు వేసేద్దాము. ఓకే. సో మీ మమ్మీ చక్కగా ఇలా మంచి మంచి వెరైటీస్ అన్ని నేర్పిస్తుంటారా? ఏం పేరు మీ మమ్మీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి గారు. జీడిపప్పులు. డాడీ ఏం చేస్తుంటారు? ఆర్టీసీ డ్రైవర్. ఆర్టీసీలోనా? ఓకే, వెరీ గుడ్. ఏం పేరు? కృష్ణారావు. కృష్ణారావు గారు. మీ అక్క పేరేంటి? శివకుమారి. శివకుమారి. మ్యారీడ్. బావగారి పేరు? మరి బావగారి పేరు చిన్న. ఓకే. మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? మా తమ్ముడు చదువుకుంటున్నాడు. ఏం పేరు? చంద్రశేఖర్. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీ, వెరీ గుడ్. చక్కగా ఎప్పుడైనా కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి ఇలా నువ్వు చేసిన ప్రయోగాలు ఏమైనా పెడుతుంటావా? మొత్తం తినేస్తాడు. నిజం చెప్పు. నిజంగా. వద్దు బాబాయ్, అక్క నాకు వద్దు ప్లీజ్ అంటుంటాడా? అంటాడు, మొత్తం తినేస్తాడు. అవునా? అయితే బాగా చేస్తావు అనమాట నువ్వు. ఎందుకంటే వద్దు వద్దు అంటూ తినేస్తున్నారంటే బాగుంటేనే కదా, బాగోపోతే ఎందుకు తింటాం కదా. ఇప్పుడు బాగుంటే నేను 2 స్పూన్లు తింటా. తినేసి తక్కువ ఉండేవని అంటాడు. అంతేనా? ఓకే. సో ఇది సరిపోతుందా? ఇలాగా సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి? యాలకులు పొడేస్తావా? ఇలాచి పౌడర్. ఓకే. అయిపోయిందా శ్రావణి? అయిపోయింది. తీసేద్దామా ఇంకా? బౌల్లోకి తీసుకో.
సో మనం బేసిక్ గా పాల తాలికలు అలా చేసుకుంటూ ఉంటాం కదా వినాయక చవితికి. అవును. సో అలా ఇలా కొంచెం రౌండ్ గా ఇష్టపడేవాళ్ళు ఇలా ఉండ్రాళ్ళలా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. లాస్ట్ లో ఇందులో కొంచెం నెయ్యి, ఫైనల్ గా చెర్రీసా? చెర్రీస్. ఓకేనా? సో రెడీయా? రెడీ. వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా పాల ఉండ్రాళ్ళు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు పాల ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. పాల ఉండ్రాళ్ళు తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, బియ్య పిండి, పంచదార పొడి, జీడిపప్పు పొడి, నెయ్యి వేసి కలిపి ముద్దలా చేసుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండ్రాళ్ళలా చేసుకోవాలి. పాన్ లో పాలు పోసి మరిగాక పంచదార పొడి, జీడిపప్పు పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలు వేసి బాగా ఉడికించాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నెయ్యి, చెర్రీస్ వేసి గార్నిష్ చేసుకుంటే పాల ఉండ్రాళ్ళు రెడీ.